తమ్ముడు కన్నా కన్నప్ప అంటారా? నిజంగా చెప్తాను, కన్నప్పకి వెళ్ళడం బెటర్ తమ్ముడు కన్నా. సరే ఆ సినిమాలు ఈ సినిమాలు ఈ సినిమా కోసం మాట్లాడుకుందాం అన్న. అడుగులో పెట్టి నిజంగా బుర్ర ఓడికిచ్చాడు అన్న సినిమాని మాత్రం. ఒక కంటెంట్ లేదు, ఒక సిన్సియారిటీ లేదు, ఒక ఏమీ లేదు. ఆ ఫైట్ లో ఏదో కొత్తగా తీస్తే సినిమా ఒక డైరెక్టర్ ఎలా తీస్తే ఎలా తీస్తారో అది ఇక్కడ ఉంది. నిజంగా వకీల్ సాబ్ డైరెక్టర్ అయినా అనిపిస్తుంది. వేణు శ్రీరామ్ గారు మరి ఆ టాలెంట్ ఎక్కడ పెట్టా నాకు అర్థం కాలేదు. విత్ యాక్టింగ్ ఓకే, బట్ బీజిఎం మాత్రం నిజంగా బాబాయ్ బుర్ర మెట్ల ఎక్కిచ్చారన్న. అవసరం ఉన్న చోట అవసరం లేని చోట మొత్తం సినిమాతో కూడా ఆ సౌండ్ తో చంపచ్చారు అన్న. ఫ్యాన్స్ పరంగా పక్కన పెడితే ఓన్లీ సినిమా కోసం మాట్లాడుకుందాం. తమ్ముడు మూవీ ఎలా ఉందంటే తమ్ముడు లాగానే ఉంది. సారీ అసలు బాగా సినిమా ఏంటంటే నేను దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే అక్కడ హీరో ఎవరైనా కానీ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాను. బట్ ఈ మధ్యన ఎందుకో దిల్ రాజు గారి సెలక్షన్ లో కొంచెం డ్యామేజ్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఏం బాగాలేదు. ఒక స్టోరీ లైన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఏది గ్రిప్పింగ్ గా లేదు. అంటే అది వేణు శ్రీరామ్ గారు మరి ఏమని రాస్తున్నారు, ఏమని తీస్తున్నారు తెలియదు కానీ తీసిన విధానం అయితే చాలా కష్టపడారు. మొత్తం అడుగులో ఉంటే సినిమా చాలా మంచి మంచి లొకేషన్ పర్సన్ చేశారు. బడ్జెట్ కూడా చాలా అయింది సినిమా. అది మన అంటే తెర వెనకాల ఖర్చు తెర మీద కనిపిస్తుంది అంటారు కదా, ఈ సినిమాలో కనిపిస్తుంది. బట్ దాని తగ్గ స్క్రీన్ ప్లే స్టోరీ సినిమాలో ఏమీ లేదు. యాక్టర్స్ యాక్టింగ్ అంటే లైగర్ యాక్టింగ్ బాగుంది. బట్ నితిన్ గారి యాక్టింగ్ ఓన్లీ రెగ్యులర్ అయిపోతుంది. ఏమి అనేది ప్రతి దాంట్లో ఉపయోగం మాకు చూసి బోరు కొడుతుంది నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ఏదో వెళ్ళిపోతున్నా, ఏదో అక్క కోసం రోడ్లు వస్తారో తమ్ముడు కాపాడుతాడు అంటే ఫస్ట్ హాఫ్ ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ ఏంట్రా అనుకున్నప్పుడు ఇంటర్వెల్ వస్తుంది. సరే సెకండ్ హాఫ్ అయినా ఊర్లోకి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ గా మంచి ఆ ట్రైలర్ చూపించినంత కంటెంట్ చూపిస్తారంటే ఆ సెకండ్ హాఫ్ లో కూడా అదే రొట్ట స్క్రీన్ ప్లే, అదే రొట్ట ఫైట్లు అంటే ఎలా ఉన్నాయంటే మనకి 2012, 2010లో సినిమాలు వచ్చి అంటే పూలు వచ్చి పిల్లలు కాపాడుతారు, సడన్గా హీరో వచ్చేస్తారనమాట. కొన్ని సినిమాలు మన బెంగళూరు డబ్ చేస్తారు ఆ సినిమాలు. ఆ విధంగా కొన్ని సీన్స్ చాలా ఉన్నాయి. సీన్స్ అంటే ఏంట్రా ఇది ఏంటి అని ఇన్ని షాక్లు అవుతాం. అంటే మనం క్యారీ అయ్యంగా మన విధంగా మనం ఫీల్ అయ్యే విధంగా ఒక ఎమోషన్ కానీ ఒక ఫైట్ కానీ ఏమీ లేదు సినిమాలో. చూసినంతసేపు ఎప్పుడు అయిపోతుంది సినిమా ఆ ఫీల్ ఉంటుంది తప్ప మన సినిమాకి వచ్చాం సినిమా చూద్దాం అన్న ఫీల్ అయితే నాకు ఏమనిపించలేదు. అంటే ఆ ఫీలింగ్ చెప్తున్నాను. మిగతా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ సినిమాకి వస్తే మాత్రం 2.5 గంటల సేపు కన్నా 300 రూపాయల టికెట్ 2 బొక్క అనమాట. దీనికన్నా నాకు తెలిసి మీరు కొంచెం కష్టపడి రమ్మంటే దీనికన్నా కన్నప్ప బెటర్, దీనికన్నా కన్నప్ప సినిమా బెటర్. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే నితిన్ అన్న కొంచెం స్టోరీ లైన్ కంటే సెలెక్ట్ చేసి 1 year గ్యాప్ తీసుకుని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ సినిమా చేస్తే బెటర్. కంటే ఇంకా పై స్థాయికి పోవాలి. ఎందుకు ఇంకా ఈయన దొరుకుతున్నాడు గలీనే దొరుకుతుంది నాలాగనే. ప్లీజ్ నితిన్, నువ్వు ఒక మంచి హీరోవి, నేను మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఏదో ఒకడు టైం పాస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో నాకు ఏ అవకాశాలు రావట్లేదు కదా ఏదో ఒకటి తీసుకోవడానికి మాకు మంచి పేరు రాకుండా ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. నేనేం చెప్పనన్నా, నేను ఒకటే చెప్తున్నా, విలన్కి ఏమో ఇట్టుబడదు, మంచిగా చేసి ఒప్పుకోవాలి. విలన్కి ఇట్టుబడదు, హీరోకి ఫ్లాప్ పడదు, దిల్ రాజు బొక్కబడదు. దెబ్బలు పడుతున్నాయి, ప్రమోషన్లు మాత్రం గట్టిగా చేస్తున్నారు. ఆయనకు మాత్రం దెబ్బలు పడుతున్నాయి. ఆయన ఇచ్చే ప్రమోషన్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ డే ఆయన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఆయన సేఫే. మేమే పిక్చర్లో ఇక్కడ సినిమాల మీద సినిమాలు చూస్తాము, తలకాయలు నొప్పిలు తెచ్చుకుంటాం. అయినా కానీ రేపు ఇంకో సినిమాకి వెళ్తాం. నితిన్ గారు మాత్రం మంచిగా చూసి ఆలోచించి ఇంకో సినిమా తీయండి, మేము మళ్ళీ చూస్తాము, ఈ సినిమాలు బాగుంటాయి అంతే. అది చూడాలన్నా నాకైతే మంచి హోప్స్ ఉన్నాయి, మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఎలా ఉంటుందో ఇక వాళ్ళ మీదనే వదిలేస్తున్నాం. ఇగో మంచి మంచి హైప్లు ఉన్న సినిమాలు, మంచిగా హోప్స్ పెట్టుకున్న సినిమాలు ఏమో ఇలా తగలాడుతున్నాయి. ఏం చేయలేము. ఇప్పుడు కన్నప్ప ట్రైలర్ చూస్తే నాకు కూడా సినిమా బాగుంటుంది అనిపించింది, కానీ ఏం లేకుండా సినిమాలో చూడాలి. ఇప్పుడే తమ్ముడు అయితే చూసానండి. నాకైతే మూవీ అయితే నాకు అంత ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు. శ్రీరామ్ ప్రీవియస్ మూవీస్ ఎంసీ అండ్ వకీల్ సాబ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను. బట్ నాకైతే మూవీ అంతా నాకైతే ఇంప్రెసివ్ అనిపించలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీ పార్ట్ 2 చూసిన ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్ గా ట్రై చేశాడు. బట్ పవన్ కళ్యాణ్ తమ్ముడు జస్ట్ టైటిల్ని అయితే జస్టిఫికేషన్ చేయలేదు. మనకేంటంటే సినిమా చూసినంతసేపు మనకు ఆల్రెడీ చూసిన స్టోరీ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే మేజర్గా సినిమాని ట్రాక్ చేయకుండా 2.5 hours కంప్లీట్ చేశాడు. అది బాగా ప్లస్ అయింది.
ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు. లయ గారి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కానీ లయ గారికి కమ్బ్యాక్ మూవీ అని అయితే చెప్పలేను. బట్ నితిన్ గారికి ఎక్కడో స్టోరీ సెలక్షన్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో శ్రీరామ్ వేణు స్క్రీన్ ప్లే కానీ నితిన్ గారికి ఇది కంబ్యాక్ మూవీ అయితే చెప్పలేను. దిల్రాజ్ లెవెల్లో అంటే మట్టి డిఫరెంట్ జానర్ కంప్లీట్ గా. ఇది మటుకు కొంచెం థ్రిల్లర్ జానర్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీసారు సినిమా మూవీ అంతా చాలా మటుకు. బట్ బానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. టైటిల్ వర్కౌట్ లేదు, ఇంకో వర్కౌట్ లేదు. చాలా మంది అడుగుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ సినిమాని ఆపేయాలని. కష్టపడకండి, మధ్యాహ్నం సినిమా అంటే ఎక్కువ ఏం లేదు. ఓకే, లయ గారిది నితిన్ గారిది బాండింగ్ ఎలా అనిపించింది? పర్వాలేదు, ఓకే. ఓవరాల్ మూవీ ఎంత రేటింగ్ ఇస్తారు? 2.5 థ్యాంక్ యూ.